విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాట్ఫామ్ పై ఉన్న ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. M1, B6, B7 బోగీలు దగ్ధమయ్యాయి. రైల్వే సేఫ్టీ అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్న దృశ్యాలు మనకి చూస్తూ ఉన్నాము. మంటలు చెలరేగగానే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను బయటకు పంపి సహాయక చర్యలు చేపట్టారు. ఉదయం కోర్బా నుంచి ఈ రైలు విశాఖ చేరుకుంది. ఇదే రైలు విశాఖ నుంచి తిరుపతి వెళ్లాల్సి ఉంది. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉండగా మంటలు చెలరేగాయి. ఆ వెంటనే పక్కనే ఉన్న 3 ఏసీ బోగీలకు మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో రైలు నుంచి కొందరు ప్రయాణికులు దిగుతూ ఉండగా మరికొందరు ఎక్కుతున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను కిందకు దించేశారు. అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. దగ్ధమైన 4 ఏసీ బోగీలే. మంటలు చెలరేగగానే ఓవైపు వాటిని అదుపు చేస్తూనే మరోవైపు మిగిలిన బోగీలను రైలు నుంచి విడదీశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దగ్ధమైన బోగీలను ట్రాక్ నుంచి పక్కకు తప్పించారు. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఒక్కసారిగా మంటలు అంటుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. బోగీలు మంటల్లో కాలుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తూ ఉన్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాట్ఫామ్ పై ఉన్న ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. M1, B6, B7 బోగీలు దగ్ధమయ్యాయి. రైల్వే సేఫ్టీ అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. మంటలు చెలరేగగానే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను బయటకు పంపి సహాయక చర్యలు చేపట్టారు. ఉదయం కోర్బా నుంచి ఈ రైలు విశాఖ చేరుకుంది. ఇదే రైలు విశాఖ నుంచి తిరుపతి వెళ్లాల్సి ఉంది. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉండగా మంటలు ఒక్కసారిగా రేగాయి. ఆ వెంటనే పక్కనే ఉన్న 3 ఏసీ బోగీలకు మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో రైలు నుంచి కొందరు ప్రయాణికులు దిగుతూ ఉండగా మరికొందరు ఎక్కుతున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను కిందకు దించేశారు. అయితే అద్దాలు కూడా పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. దగ్ధమైన 4 ఏసీ బోగీలే కనిపిస్తున్నాయి. అయితే మంటలు చెలరేగగానే ఓవైపు వాటిని అదుపు చేస్తూనే మరోవైపు మిగిలిన బోగీలను రైలు నుంచి విడదీశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దగ్ధమైన బోగీలను ట్రాక్ నుంచి పక్కకు తప్పించారు.